డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జిక్సార్ నెట్వర్క్ ఏదైతే ఉందో, సో మనం కేవైసి ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీరు shop.zixxar.net ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క లాగిన్ యూజర్ నేము అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ బ్యాక్ ఆఫీస్ అనేది ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు మనము అకౌంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అకౌంట్, సో ఇందులో సెట్టింగ్స్ మీద మీరు ఇక్కడ కేవైసి అని ఉంది కదా, సో ఇక్కడ మీరు చెక్ కేవైసి, సో దీన్ని మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు కేవైసి ఏ విధంగా చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఒక పెద్ద ఫామ్ ఇచ్చిండు, ఈ ఫామ్ మనం ఫిలప్ చేయాలి. సో ఇందులో మీకు అన్ని తెలిసిన డీటెయిల్స్ ఏ ఉన్నాయి, అందులో కొత్త ఏమి లేవు. సో దీని గురించి కొంతమంది ఎట్లా చేయాలి చేయాలని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ గైడ్, ఇక్కడ మనకు కొన్ని దాన్ని ఏమంటామంటే ఒక గైడ్ ఇచ్చిండి ఇక్కడ. సో మనం ఎట్లా చేయాలి అనేది, రైట్. సో ఇక్కడ మనకి ఏం డీటెయిల్స్ కావాలి? సర్ నేమ్ అంటే మీ యొక్క లాస్ట్ నేము, నేమ్ అంటే ఫస్ట్ నేము, ఫుల్ అడ్రస్, ఫోన్ నంబరు, నేషనాలిటీ, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఐడెంటిఫికేషన్ నంబర్, ఓకే, ఆర్ ఐడి సీరియల్ నంబర్, ఆర్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, సోర్స్ ఆఫ్ వెల్త్, జెండర్, ఈ డీటెయిల్స్ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో అన్ని మీకు తెలిసిన విషయాలే. సో మీ సర్ నేమ్ ఏంటిది, ఓకే, తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటిది, ఓకే, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ ఈ అకౌంట్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ వచ్చేసింది. మీ యొక్క ఫుల్ అడ్రస్, సపోజ్ మీరు ఒక ఆధార్ కార్డ్ ఇస్తే ఆధార్ కార్డులో ఫుల్ అడ్రస్ ఏముందో అది మొత్తం ఇక్కడ టైప్ చేయండి. లేదంటే పాస్పోర్ట్లో ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ ఇక్కడ, అంటే మీరు ఏదైతే మీరు ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో అందులో ఉన్నటువంటి అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ ప్రూఫ్ అయినా కావచ్చు. అంటే ప్రూఫ్ అంటే ఏదో నేను రేషన్ కార్డు పెడితే సరే అంటే నడవదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అయితే మీ ఆధార్ కార్డు కానీ, మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే మీ పాస్పోర్ట్ కానీ, ఇవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నేను రేషన్ కార్డు పెడతా, నేను ఓటర్ ఐడి కార్డు పెడతా, నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ పట్టుకొచ్చిన అది పెడతా అంటే అవి కుదరయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఇవి 3 మాత్రమే వాళ్ళు స్టాండర్డ్గా తీసుకుంటారు. మిగిలిన మీరు ఏది పెట్టినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, 1 ఆధార్ కార్డు, 2 డ్రైవింగ్ లైసెన్సు, 3 పాస్పోర్ట్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి పెట్టండి, రైట్. తర్వాత నేషనాలిటీ, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబరు +91 తోని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. +91 అనేది ఇండియా కోడ్ అండి. మళ్ళీ ఈ +91 అంటే ఏంటిది అనుకోవద్దు. +91 అనేది ఇండియా కోడ్, ఆ పక్కన మీ మొబైల్ నంబర్, ఓకే. నేషనాలిటీ అంటే ఏంటిది? ఇండియన్, ఓకే. నేషనాలిటీ అని చెప్పి క్లిక్ చేయగానే ఇక్కడ పెద్ద లిస్ట్ వస్తుంది. ఇందులో ఆ లిస్ట్లో మీరు ఇండియాను సెలెక్ట్ చేసుకోండి, అంతే కదా. సో మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ అయ్యి ఉండి అమెరికాలో ఉంటే అమెరికా అని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇండియన్ కాబట్టి నేను ఐఎమ్ ఏ ఇండియన్ బై సిటిజన్, ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా, రైట్. సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయనే, సో ఆయనే బ్రిటిష్ సిటిజన్, ఓకేనా. అఫ్కోర్స్ ఆయన బ్రిటిష్ సిటిజన్ కాబట్టి ఆయన ఏం పెట్టుకుంటాడు? యూకే అని ఎక్కడుంది? యునైటెడ్ కింగ్డమ్ పెట్టుకుంటాడు, ఓకే. తర్వాత ఆయన లివింగ్ ఎక్కడ? ఆయన లండన్లో ఉంటాడు కాబట్టి అఫ్కోర్స్ మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ అని పెట్టుకుంటాడు. అంటే నేను ఆ పర్సన్ గురించి చెప్తాను. సో మనకు అట్లాంటి ప్రాబ్లం లేదు, మన అందరం ఇండియన్సే కాబట్టి, ఇండియాలోనే ఉంటున్నాం కాబట్టి మీరు ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైట్. సో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేటు, మంత్, ఇయర్. సో మీ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేటు, మంత్, ఇయర్ మాత్రమే పెట్టుకోండి. మీ ప్లేస్ ఆఫ్ బర్త్, ఓకే. సో మీ పాస్పోర్ట్లో కనుక ఏ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే అదే పెట్టుకోండి, ఓకే. లేదంటే అఫ్కోర్స్ మీకు ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఉండదు. సో నో ప్రాబ్లం. సో అక్కడ మీకు ఏదైతే మీ జెన్యున్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది మీరు టైప్ చేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ నంబర్, ఏంటిది ఐడెంటిఫికేషన్ నంబరు? సో ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చింది చూడండి. ఐదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి డాక్యుమెంట్ యు ఆర్ రిక్వైర్డ్ టు టేక్ 2 ఫోటోస్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇది నేను చెప్తా ఇది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ 12 డిజిట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. లేదు సార్ నేను డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుంటా అంటే డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, లేదంటే పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ నంబరు, ఓకేనా. ఎంటర్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. సో మీరు జిక్సర్ కంపెనీలో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు?
అంటే మీకు బిజినెస్ ద్వారా వచ్చినాయా? మీకు జాబ్ ద్వారా వచ్చినాయా? లేకపోతే ఏ విధంగా వచ్చినాయనేది మీరు టైప్ జేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు బిజినెస్ అయితే బిజినెస్ అని జెప్పి టైప్ జేయండి. ఒకవేళ మీకు జాబ్ ఉంటే గనక ఎంప్లాయ్‌మెంట్ అని జెప్పి మీరు టైప్ జేయొచ్చు. ఓకేనా? ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, తర్వాత సోర్స్ ఆఫ్ వెల్త్. సోర్స్ ఆఫ్ వెల్త్ అంటే గూడా ఇది గూడా సేమ్ అంతే. మీ ఎంప్లాయ్‌మెంట్ ద్వారా వచ్చిందా? లేకపోతే మీ యొక్క బిజినెస్ ద్వారా వచ్చిందా? లేకపోతే ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చిర్రా? లేకపోతే ఎట్లా? సోర్స్ ఆఫ్ వెల్త్. సో, యాస్ ఫర్ మై నాలెడ్జ్ అంటే ఆఫ్‌కోర్స్ మీ జాబ్ అయితే జాబ్ అని పెట్టుకోండి. లేదంటే బిజినెస్ అయితే బిజినెస్ ద్వారా పెట్టుకోండి. సెలెక్ట్ జెండర్. సో, మీరు మేలా? ఫీమేలా? థర్డ్ జెండరా? అనేది ఇక్కడ మనము టైప్ చేయాల్సి ఉంటది. సో, ఇవన్నీ మీకు తెలిసినయి. ఇందులో కొత్తది ఏమి లేదు. మరి ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? సో, చాలా సింపుల్ డీటెయిల్స్ ఇవన్నీ ఇందులో మీకు తెలవందేమున్నది అన్నీ మీ గురించి. మీ పేరు అడిగిండు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఫుల్ అడ్రెస్, మొబైల్ నంబరు, మీరు ఏ కంట్రీలో ఉన్నారు, ఏ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డ్ నంబరు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే పాస్‌పోర్ట్ నంబరు, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, సోర్స్ ఆఫ్ వెల్త్, మేల్, ఫీమేల్. సో, ఇందులో మీకు తెలవందేముందండి? హ్మ్. రైట్. క్లియర్‌గా అర్థమైంది గదా! రైట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో, ఐడెంటిటీ వెరిఫికేషన్. ఇక్కడ సపోజ్ మీరు ఏదైతే డాక్యుమెంటు మీరు పెడుతున్నారో, అంటే మీరు సబ్మిట్ జేస్తున్నారో, అది స్కాన్ జేయాల్సుంటది. అంటే స్కాన్ జేయడం గానీ, లేదంటే ఫోటో తీయడం గానీ, సో, అది సపోజ్ మీరు ఆధార్ కార్డ్ అయితే గనక, ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో తీయాలె, బ్యాక్ సైడ్ ఒక ఫోటో తీయాలె. రైట్. సో, ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. అయితే సో, ఇక్కడ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటోలు తీసేటప్పుడు సో, ఇక్కడ తీసిన తర్వాత మీరిక్కడ సబ్మిట్ జేయాల్సుంటది. ఓకే. సో, ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ కార్డ్. నేను ఆధార్ కార్డ్ పెడుతున్నా కాబట్టి, ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో ఇమేజ్‌ను ఇగో ఇక్కడ మీరు సబ్మిట్ జేయాలె. ఇక్కడ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ కార్డ్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ మీరు బ్యాక్ సైడు మీరు ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఇమేజ్‌ని మీరు అప్‌లోడ్ జేయాలి. తర్వాత సెల్ఫీ విత్ పాస్‌పోర్ట్ ఐడీ ఇన్ హ్యాండ్. అంటే ఇక్కడ ఏంది అంటే మీ ఆధార్ కార్డ్ గాని, అంటే మీరు ఏదైతే సబ్మిట్ జేస్తున్నారో ప్రూఫ్, ఆధార్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, లేదంటే నెక్స్టు మన పాస్‌పోర్ట్ గాని. సో, దాన్ని చేతిలో పట్టుకొని క్లోజప్‌లో ఒక ఫోటో దిగాలె. క్లోజప్‌ల ఒక ఫోటో దిగాలె. ఆ ఫోటో దిగేటప్పుడు మీకు మంచి లైటింగ్ ఉండాలె. మీరు ఆ ఫోటోలో మీరు, మీ యొక్క ఐడీ కార్డు, ఆ ఐడీ కార్డ్‌లో మీ పేరు అవన్నీ గూడా క్లియర్‌గా కనిపియాలె. అట్లయితేనే వాళ్ళు యాక్సెప్ట్ జేస్తారు. ఓకేనా? మళ్ళా ఇంకో విషయం ఆ ఫోటో దిగేటప్పుడు మీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆహ్, ప్లెయిన్‌గా ఉండాలె. అంత పిచ్చి పిచ్చిగా ఉండద్దు. ఓకేనా? ప్లెయిన్‌గా ఉండాలంటే ఒక మంచి గోడ జూసుకొని, ఆ గోడ దగ్గర నిలబడి ఆ! మంచిగా ఫోటో దిగండి. రైట్? తర్వాత నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్, యుటిలిటీ బిల్. యుటిలిటీ బిల్ అంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా మీరు ఎక్కడైతే అడ్రెస్ ఉంటున్నారో, ఆ అడ్రెస్‌కు ఒక బిల్ అనేది ఇవ్వాలి. అదేంది సార్ ఆధార్ కార్డ్‌లో గూడా అడ్రెస్ ఉంటది గదా! అంటే ఆఫ్‌కోర్స్ ఉంటది కరెక్టే. అది మన ఇండియాలో యాక్సెప్ట్ జేస్తారు. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ గాబట్టి వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. దయజేసి గుర్తుపెట్టుకోండి. పిచ్చి క్వెషన్‌లు అడగొద్దు. రైట్? సో, ఇక్కడ మనం ఏం సబ్మిట్ జేయాలే? మీ యొక్క మొబైల్ ఫోన్ బిల్ గావచ్చు, ఇంటర్నెట్ బిల్ గావచ్చు, ఆహ్, లేదంటే మీ యొక్క ఆహ్, ఇంకా మన ఎలక్ట్రిసిటీ బిల్ గావచ్చు, గ్యాస్ బిల్ గావచ్చు. సో, ఇట్లాంటి బిల్స్ ఏవైతే మీ దగ్గరున్నాయో, ఆ బిల్స్‌ను అంటే అది లేటెస్ట్ బిల్స్‌ను ఒక బిల్లును మనం ఏం జేయాలంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద పెట్టాల్సుంటది. ఓకేనా? సో, ఇక్కడ చాలా సింపుల్. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో, బ్యాక్ సైడ్ ఒక ఫోటో అప్‌లోడ్ జేయాలె. తర్వాత అదే ఆధార్ కార్డ్‌ను మనం చేతిలో పట్టుకొని ఫోటో దిగి మూడో దానికి అప్‌లోడ్ జేయాలె. నాలుగో దానికి ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద ఒక యుటిలిటీ బిల్‌ను మనం సబ్మిట్ జేయాలి. ఇవి 4 ఫోటోగ్రాఫ్స్ మనం సబ్మిట్ జేసి సెండ్ డేటా అని జెప్పి క్లిక్ జేయాలె. ఈ బటన్ మీరు క్లిక్ జేస్తే ఏమైతది అంటే మన యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు. చాలా, చాలా సింపుల్ అండి. ఇదంతా గూడా జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. మీ దగ్గర ఈ ఫోటోగ్రాఫ్స్ గనక మీ దగ్గర ఉంటే 10 నిమిషాల్లో అయిపోద్ది. ఓకే. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ డాక్యుమెంట్ అంటే ఇక్కడ సో, ఏదైనా అది ఆధార్ కార్డ్ గావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ గావచ్చు, పాస్‌పోర్ట్ గావచ్చు. ఓకే. సో, యూ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ 2 ఫోటోగ్రాఫ్స్. ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి 2 ఫోటోగ్రాఫ్స్ తీసి అప్‌లోడ్ ఇది ఫ్రంట్ సైడ్ అప్‌లోడ్ చేయాలి, బ్యాక్ సైడ్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత టేక్ సెల్ఫీ ఫోటో విత్ పాస్‌పోర్ట్ ఆర్ ఐడీ కార్డ్ ఇన్ యువర్ హ్యాండ్. సెల్ఫీ మస్ట్ టేకెన్ వెల్ ఇల్యూమినేటెడ్ రూమ్ విత్ ఎ బ్లాంక్ వాల్ బిహైండ్ విత్ ద డాక్యుమెంట్ అపియరింగ్ క్లియర్‌లీ. అయితే ఇక్కడ మీరు ఈ చేతుల పాన్ కార్డ్ సారీ మన పాస్‌పోర్ట్ గాని, లేదంటే ఆధార్ కార్డ్ గాని ఫోటో దిగేటప్పుడు అంటే బై డిఫాల్ట్‌గా మన ఫోన్‌ల కెమెరాల సెట్టింగ్ ఉంటది. సో, మీరు ఫోటో తీయంగానే ఆ యొక్క ఏదైతే మీ చేతిలో పట్టుకున్న ఆధార్ కార్డ్ గాని, లేదంటే ఆహ్, పాస్‌పోర్ట్ గాని అవి అక్షరాలు రివర్స్‌లో కనిపిస్తా ఉంటాయి. దాన్ని మిర్రర్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా?
అంటే అది చదవడానికి మనకు అర్థం గాదు. సో, అప్పుడు మీరేం జేస్తారంటే మీ కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి మిర్రర్ ఎఫెక్ట్‌ని ఏం జేస్తారు అంటే దాన్ని తీసేయండి దాన్ని. తీసేస్తే ఏమైతది అంటే, అప్పుడు కరెక్ట్‌గా అనిపిస్తాయి. అంటే ఈవెన్ మీ చేతిలో ఆధార్ కార్డ్ పట్టుకున్నా గూడా, అవి ఉల్టా పల్టా గాకుండా కరెక్ట్‌గా అనిపిస్తాయి. రీడబుల్ అంటే చదివేటట్టుగా అనిపిస్తాయి. సో, ఆ ఫోటోను మనం సబ్మిట్ జేయాలి. ఒకవేళ అవి మిర్రర్ ఎఫెక్ట్‌గా అనిపిస్తే, ఆ ఫోటోను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. రైట్? తర్వాత అట్లనే ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ సో, మీకు తెలుసు. రైట్? సో, ఇవి ఈ ఇమేజెస్ మీరు అప్‌లోడ్ జేసి మీరు సబ్మిట్ జేయాలి. సో, చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇవన్నీ టైప్ జేసి ఈ ఫోటోగ్రాఫ్స్ మీరు సబ్మిట్ జేసి అయితే ఇట్లా సబ్మిట్ చేసేటప్పుడు దీనికి గూడా ఒక చిన్న కండిషన్ ఉంది. ఒక్కొక్క ఫైల్ సైజ్ అనేది మీరు పీడీఎఫ్ గాని, జేపీజీ గాని, జేపీఈజీ గాని, పీఎన్జీ గాని ఫార్మాట్‌లో ఈ 4 ఫార్మాట్‌లో ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తది. ఐదర్ పీడీఎఫ్, జేపీజీ, జేపీఈజీ, పీఎన్జీ. ఓకేనా? ఫైల్ సైజు లోయర్ థాన్ 10 ఎంబీ. 10 ఎంబీ కంటే తక్కువుండాలి. ఒకవేళ 10 ఎంబీ కంటే ఎక్కువుంటే మాత్రము అది యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే. దాని సైజ్ తగ్గించాల్సి ఉంటది. సో, ఇవన్నీ గూడా మీరు టైప్ జేసి మీ యొక్క ఆహ్, ఏంటిది మన కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. సో, మీకు ఎన్ని అకౌంట్లుంటే అన్ని అకౌంట్‌లకు మీరు కేవైసీ అనేది ఫ్రెష్‌గా చేయాల్సి ఉంటది. సో, మీరు ఎప్పుడైతే కేవైసీ కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క జిక్సార్ నుంచి కమిషన్స్ విత్‌డ్రా జేసుకోవచ్చు. ఎన్ఎఫ్‌టీస్ ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. వాల్యూ కార్డ్స్ దాన్ని యూజ్ జేయొచ్చు. సో, ఇట్లాంటియన్నీ గూడా ఎప్పుడైతే మీరు కేవైసీ చేసుకునేంత వరకు, కేవైసీ అప్రూవల్ అయ్యేంత వరకు మిగిలిన ఫంక్షన్స్ అన్నీ గూడా వాళ్ళు సస్పెండ్ చేస్తారు. ఎప్పుడైతే కేవైసీ మీరు కంప్లీట్ జేస్తారో అప్పుడు మాత్రమే అన్ని ఫంక్షన్స్ మీకు పనిజేస్తాయి. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జెప్పిన ఏవైతే విషయాలున్నాయో జాగ్రత్తగా విని మీరు కంప్లీట్ చేసి సో, మీ అకౌంట్స్ అన్నీ గూడా సెక్యూర్ జేసుకోండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్‌కి మా ఛానల్ గురించి జెప్పండి. మా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మంచి మంచి వీడియోసు. ఆ వీడియోస్‌ని మీరు చూడండి. ఓకే. థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.